హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనము మీరు వాడుతున్నటువంటి క్రెడిట్ కార్డ్ పైన ఎక్కువ క్యాష్ బ్యాక్ మరియు రివార్డ్ పాయింట్స్ రావాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేస్తే కనుక మీ కార్డు ఏ బ్యాంక్ సంబంధించిన కార్డు కానివ్వండి, ఏ వేరియంట్ కార్డు కానివ్వండి, డిఫరెంట్ బ్యాంక్ సంబంధించిన డిఫరెంట్ కార్డ్స్కి ఎలాంటి ట్రిక్స్ అప్లై చేయాలో నేను ఈ వీడియో మీకు క్లుప్తంగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం చేసినట్లయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. దాంతోపాటు మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా, క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఛార్జెస్ ఏంటి, ఓవర్ లిమిట్, అడ్వాన్స్ ఫీ, కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేసిన డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీలైతే వెళ్ళి వీడియో తర్వాత చూసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పేసి చెప్తున్నాను. సో చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, చూడండి, నార్మల్గా మీరు వాడుతున్నటువంటి క్రెడిట్ కార్డు పైన ఎక్కువ బెనిఫిట్స్ మరియు క్యాష్ బ్యాక్ రావాలి అంటే కనుక మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి కార్డు యొక్క బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ అనేది బేసిక్ తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు వాడుతున్నాను, దానికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక్కొక్క కార్డుకు ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి అమెజాన్ పే ఐసిఐసిఐ అనేది ఉందన్నమాట. అమెజాన్ పే ఐసిఐసిఐ దానికి ఏమవుతుందంటే అమెజాన్ పైన ఎక్కువ ఆఫర్స్ అనేది ఉంటుంది. 5% డిస్కౌంట్ కానివ్వండి, మనకు ఏదైనా బిగ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు 10% డిస్కౌంట్స్ కానివ్వండి, 5x రివార్డ్ పాయింట్స్ కానివ్వండి, 10x రివార్డ్ పాయింట్స్ కానివ్వండి, ఇలాగ రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంటాయి అండ్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంటుంది. అదేవిధంగా మనకి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఫ్లిప్కార్ట్ కార్డు కానివ్వండి, ఫ్లిప్కార్ట్ సంబంధించి మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇంకా కొన్ని చూసారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి చాలా వరకు ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, మీకు ఆ పర్టికులర్ కార్డు స్మార్ట్ బై ద్వారా వాడితే కనుక 10x రివార్డ్ పాయింట్స్ అనేది రావడము, లేదంటే కనుక మీకు స్మార్ట్ బై ద్వారా నోకా సిఎంఐ రావడము ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా. ఇంకా కొన్ని కార్డ్స్ పైన యాత్రా.com కానివ్వండి, రెడ్ బస్ పైన కానివ్వండి, ఏదైనా ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, రెస్టారెంట్స్, తర్వాత ఇలాగా కంప్లీట్గా ఒక్కొక్క కార్డు పైన ఒక్కొక్క ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫ్లైట్ బుక్ చేస్తున్నాను, ఈ ఫ్లైట్ బుక్ చేయడానికి నా కార్డుకి ఎక్కడ ఏ వెబ్సైట్లో నాకు ఆఫర్ ఉందనేది తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా నేను ఈ కార్డు ద్వారా నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకున్నా, అమెజాన్ ద్వారా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా నా కార్డు సంబంధించి ఒకసారి తెలుసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అంటే ఫ్లిప్కార్ట్, మింత్రా, స్నాప్డీల్, ఇలా కంప్లీట్గా మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి మీరు పర్టికులర్గా నేను ఇది ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఎక్కువ బెనిఫిట్ ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే మీరు చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 1 or 2 టైమ్స్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. నేను యూజ్ చేసేటువంటి కార్డు హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ రెండు కూడా ఉన్నాయి. ఏ కార్డు అంటే ఏ ప్రోడక్ట్కి ఏ బ్యాంక్ ద్వారా ఆఫర్ అప్లికబుల్ అవుతుందో ఆ కార్డు నేను యూజ్ చేస్తాను అనమాట. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి వాళ్ళకి స్మార్ట్ బై అనేది చాలా మంచి బెనిఫిట్. అందులో మీకు 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. రివార్డ్ పాయింట్స్ వాల్యూ కూడా కార్డు టు కార్డు వేరియంట్స్ ఉంటుందన్నమాట. మీ రివార్డ్ పాయింట్స్ వాల్యూ కూడా ఒకసారి తెలుసుకోండి. తొందరలో కూడా నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయబోతున్నాను. అన్ని బ్యాంక్ సంబంధించి, అన్ని కార్డులకు సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్, బెనిఫిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా అయితే మీ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఒక బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. వీడియో చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. ఫర్దర్గా వీడియోస్లో నేను మీ కార్డుకు సంబంధించి ఎగ్జాక్ట్గా ఆఫర్స్ తెలుసుకోవాలంటే ఎలాంటి అప్లికేషన్ యూజ్ చేయాలనేది మేము అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే మీకంటూ ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం క్రెడిట్ కార్డు గురించి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్, బై.